ఒక పల్లెటూరులో రాఘవ అనే వ్యక్తి ఉండేవాడు. అతనంటే అందరికీ భయం, భక్తి. ఎందుకంటే అతన్ని దెయ్యం పట్టిందని అందరూ నమ్మేవారు. రాఘవని పట్టింది ఏదో మామూలు దెయ్యం కాదు, గుర్రం కాళ్ళ దెయ్యం అనేవారు. పగలు మామూలుగానే ఉండేవాడు. కాకపోతే రాత్రి అయితే చాలు అకస్మాత్తుగా గంతులేయడం, వింత శబ్దాలు చేయడం, గుర్రంలా సకిలించడం చేసేవాడు. జనం అతన్ని చూసి పారిపోయేవారు. రాఘవని చూసిన ఏ పిల్ల పెళ్లి చేసుకోననేది. రోజులు గడుస్తున్నాయి. రాఘవకి వయసు అయిపోతుంది. తల్లిదండ్రులకి దిగులు పట్టుకుంది. చివరికి పక్క ఊళ్ళో రాఘవ గురించి తెలియని ఒక పేదంటి కుటుంబం వారు పెళ్లికి ఒప్పుకున్నారు. అమ్మాయి పేరు సుగుణ. రాఘవ తల్లిదండ్రులు దెయ్యం విషయం కప్పిపుచ్చి అప్పుడప్పుడు అదోలా ఉంటాడు, అంతేగాని చాలా మంచివాడు అని చెప్పి పెళ్లి నిశ్చయించారు. పెళ్లి వైభవంగా జరిగింది. సుగుణకి రాఘవ చాలా నచ్చాడు. అమాయకంగా, నిష్కల్మషంగా కనిపించాడు. ఆ రోజు రాత్రి రాఘవ పక్కన పడుకున్నాడు. అర్ధరాత్రి కావస్తోంది. అప్పుడే ఆమెకు పక్కన ఒక కదలిక వినిపించింది. రాఘవ నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. సుగుణ చూసి భయపడిపోయింది. రాఘవ పెద్దగా అరిచి తర్వాత వింతగా నవ్వడం మొదలుపెట్టాడు. సుగుణ వెన్నులో వణుకు పుట్టింది. దయ్యం పట్టిందని అనుకుంది. రాఘవ మంచం మీద నుండి లేచి గదిలో అటూ ఇటూ నడవడం మొదలుపెట్టాడు. తర్వాత గుర్రం సకిలించినట్లు అరుస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. సుగుణ భయపడి దేవుడిని ప్రార్థించడం మొదలుపెట్టింది. రాఘవ ఇంకా గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. సుగుణ కళ్ళు తెరిచి చూసింది. రాఘవ సరిగ్గా ఆమె పక్కన నిలబడి గుర్రంలా అటూ ఇటూ కదులుతూ సకిలిస్తున్నాడు. ఇక సుగుణ భయంతో కేకలు వేసింది. ఆ అరుపులు విని ఏంటమ్మా ఏమైంది అంటూ పక్క గదిలో నుండి రాఘవ తల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది. వెనకే తండ్రి కూడా వచ్చాడు. అమ్మా దయ్యం దయ్యం పట్టింది అంటూ సుగుణ భయంతో వణుకుపోతూ రాఘవని చూపించింది. రాఘవ అప్పుడు కూడా గుర్రంలా సకిలిస్తూనే ఉన్నాడు. రాఘవ తల్లిదండ్రులు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. తల్లికి కోపం వచ్చింది. ఆమెకు ఏం చెయ్యాలో తెలియలేదు. ఆమె మెల్లగా రాఘవ దగ్గరకు వెళ్ళి అతని చెవిలో ఏదో గుసగుసలాడింది. రాఘవ ఆగి తల్లి వైపు చూశాడు. ఏయ్ రాఘవ, ఎంతసేపురా గుర్రం పిచ్చి? పెళ్ళయింది కదరా, నీ పెళ్ళం భయపడుతోంది అని తల్లి మెల్లగా కోపంగా అంది. రాఘవ ఒక్కసారిగా మామూలు మనిషి అయిపోయాడు. కళ్ళు నార్మల్గా అయ్యాయి. అయ్యో సారీ సుగుణ, నేను నిద్రలో తెలియకుండానే గుర్రంలా సకిలిస్తాను, అదొక పాత అలవాటు అని అన్నాడు అమాయకంగా ముఖం పెట్టి. సుగుణ షాక్ అయ్యింది. అంటే మీకు దెయ్యం పట్టలేదా అని అడిగింది. రాఘవ తల్లి, దయ్యమా, అదంతా వట్టి పుకారు తల్లి. వీడు చిన్నప్పుడు గుర్రపందాలు చూడడానికి వెళ్ళి ఆ తర్వాత గుర్రంలాగే అటు ఇటు పరిగెత్తడం, సకిలించడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఇలాగే చేస్తున్నాడు. దాంతో దయ్యం పట్టిందని అందరూ అంటున్నారు. వీడు మంచివాడే, ఆ గుర్రం పిచ్చి తప్ప ఇంకేమీ లేదమ్మా అని అంది. సుగుణకి ఏం చేయాలో అర్థం కాలేదు. అంతా విన్న తర్వాత సుగుణ రాఘవ నిజంగానే అమాయకుడు అని సర్దుకుంది. రాఘవకి దెయ్యం పట్టిందని అందరూ అనుకుంటుంటే అసలు విషయం కేవలం అతనికి గుర్రం పిచ్చి అని తెలిసి సుగుణకి మొదట కోపం వచ్చినా ఆ తర్వాత నవ్వాగలేదు. రాఘవ అమాయకత్వాన్ని, అతని తల్లిదండ్రుల ఆందోళనను అర్థం చేసుకుంది. అతని గుర్రం పిచ్చిని తను కూడా ప్రేమగా భరించడం మొదలుపెట్టింది. కాకపోతే రాత్రిపూట అతను గుర్రంలా సకిలించడం ఆమె నిద్రకు భంగం కలిగేది. దీన్ని ఎలాగైనా తగ్గించాలని సుగుణ అనుకుంది. మొదట సుగుణ రాఘవకి రాత్రి పడుకునే ముందు మంచిగా కబుర్లు చెప్పేది. ఈ విధంగా అయినా రాఘవ ఆలోచనలు మారతాయని, అతనిలో మార్పు వస్తుంది అనుకుంది. కానీ అతని గుర్రం పిచ్చి మాత్రం తగ్గలేదు. అర్ధరాత్రి పెద్దగా శబ్దాలు వినిపిస్తూనే ఉండేవి. ఇలా అయితే కుదరదని తన ప్లాన్ మార్చింది. ఒకరోజు రాత్రి రాఘవ గుర్రంలా సకిలించడం మొదలుపెట్టగానే సుగుణ మెల్లగా లేచి అతని పక్కన కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత రాఘవ సుగుణ వైపు చూసి ఏంటి సుగుణ అని అయోమయంగా అడిగాడు. ఇంకేంటి, నువ్వు గుర్రంలా సకిలిస్తున్నప్పుడు నాకు నీ మీద ఎక్కి స్వారీ చేయాలనుంది, అందుకే లేచి కూర్చున్నాను అని అంది. ఎప్పుడూ ఒంటరిగా అటు ఇటు తిరుగుతావా, నాకు సరదా ఉండాలి కదా అని నవ్వుతూ అంది సుగుణ. రాఘవ ఏం మాట్లాడకుండా పడుకున్నాడు. ఆ తర్వాత ఎప్పుడైనా రాఘవకి గుర్రం పిచ్చి మొదలైతే సుగుణ వెంటనే లేచి ఏయ్ రాఘవ, సిద్ధంగా ఉండు, నీ రైడర్ వచ్చేస్తోంది అని అనగానే రాఘవ వెంటనే తన ప్రవర్తనను ఆపి మామూలు మనిషి అయిపోయేవాడు. ఎక్కడ సుగుణ తనపై కూర్చుని తన నడుము విరగొడుతుందేమోనన్న భయంతో.
నెమ్మదిగా రాఘవకి రాత్రిపూట గుర్రంలా అరిచే అలవాటు పూర్తిగా తగ్గిపోయింది. ఎందుకంటే ఆ పిచ్చి ప్రవర్తన చూసి సుగుణ భయపడడం కాదు కదా, తనని ఆట పట్టించడం మొదలుపెట్టింది. అతని తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారు రాఘవలో వచ్చిన మార్పును చూసి. సుగుణ కేవలం ప్రేమతోనే కాదు, తెలివైన వ్యూహంతో తన భర్తను మార్చగలిగింది. తర్వాత వారి వైవాహిక జీవితం సంతోషంగా కొనసాగింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.